ఈ 2 రకాల చేపలతో ముక్కల పులుసు ఎప్పుడైనా చేసుకున్నారా? ముక్కల పులుసు అంటే ఇంకేం ముక్కలండి వేస్తాం, మునక్కాడలు, ముల్లంగిలు అయితే వేసేస్తామండి. ఈ చేపల పులుసుకి ఈ 2 రకాల చేపలకి ఈ 2 రకాల ముక్కలు వేసుకొని పులుసు చేసుకుంటే చాలా చాలా బాగుంది. ఈ స్టైల్లో పులుసు మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? ఈ పులుసు తింటున్నప్పుడు పుల్లగా స్వీట్ స్వీట్గా మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ చేపల పులుసుని ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగా ఉంటుంది. పదండి చేసేద్దాం. ఈ చేపల ముక్కల పులుసుకైతే నేనైతే 2 రకాల చేపలు తీసుకున్నాను. ఈ చేపలను అయితే మా ఊర్లో అందరూ కూడా కలవులు అంటారండి. ఇవైతే నెత్తళ్ళని అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ 2 రకాల చేపలతో మంచి పులుసు పెట్టేసుకుందామండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే ఈ పులుసు కోసం ఈ 2 రకాల ముక్కలను అయితే కోసి పెట్టేసుకున్నాను. ఇవైతే మునక్కాడ ముక్కలు, అలాగే ముల్లంగి ముక్కలు. ముల్లంగిలు ఇలా రౌండ్గా చేసుకొని కోసేసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడైతే పులుసుని రెడీ చేసుకుందాం. పులుసు కోసం అయితే ఫస్ట్ అయితే ఒక 3 స్పూన్ల ఆయిల్ని వేసేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ సోంపు వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక ఎండుమిర్చి వేసేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసి ఇప్పుడైతే ఇందులో ఒక 4 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఒక 3 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకోవాలి. నేనైతే లేతగా ఉంది కాబట్టి కరివేపాకు కాడలతో సహా వేసేసాను. ఇప్పుడైతే 1 ఇంచి అల్లం, అలాగే ఒక పూర్తి వెల్లుల్లిని దంచిపెట్టుకొని వేసేసుకోవాలి. ఇలా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుంటే పులుసు అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే తర్వాత ఇప్పుడైతే ఈ చేపలను అందులో వేసేసుకోండి. ఈ 2 రకాల చేపలు అయితే సముద్రమే కదా, చాలా బాగుంటుంది. పులుసు పెడితే సముద్రం చేపలు ఏవైనా కూడా టేస్టీగా వీటితో ఫ్రై కూడా చేసుకుంటారు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సముద్రం చేపలు ఏవైనా కూడా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడైతే చేపలన్నింటిని కూడా అందులో వేసేసుకుందాం. వేసేసుకొని మరి ఇంకా గరిటె పెట్టుకుంటే ఇలా కడాయితో ఇటు అటు ఆడించుకోవాలి. గరిటె పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడైతే వీటికి తగినంత పసుపు, సరిపడినంత ఉప్పు, అలాగే సరిపడినంత కారం వేసేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా కారం, ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను నేను. ధనియాల పొడి కూడా వేసుకుంటే ఈ పులుసుకి చాలా బాగుంటుంది. అన్ని స్పైసెస్ వేసుకున్నాక మళ్ళీ ఇలా కడాయితో ఇలా గాడించుకోవాలి. గరిటె పెట్టొద్దు. ఇలా గాడించుకుంటే కిందికి మీదకి అవుతుంది కదా. కాసేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇంకొకసారి కడాయిని ఇలాగ ఇటు అటు తిప్పేసుకోవాలి. ఇప్పుడైతే ఒక టమాటా సైజు చింతపండు నానబెట్టుకొని ఇలాగ వాటర్ అంతా కూడా తీసేసుకొని ముందుగానే రెడీ చేసుకోవాలి. ఇందులో ముక్కలు వేసి ఉడికించాలి కాబట్టి మునక్కాడ ముక్కలు, ముల్లంగి ముక్కలు ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగానే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక మూత పెట్టి మరుగు వచ్చేదాకా కూడా మరిగించాలి. ఇలాగ మరుగు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు, అలాగే ముల్లంగి ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. ఈ పులుపు తగిలిన తర్వాత ఈ ముల్లంగి ముక్కలు ఉడకవేమో అనేసి అనుకోవద్దు. చక్కగా మంచిగా ఉడికిపోతాయండి. ప్రతి ముక్క తింటున్నప్పుడు కూడా పుల్లగా చాలా బాగుంటుంది. ఇలా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 15 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. 15 మినిట్స్కి మనకి ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. చేపలన్నీ కూడా ఆల్రెడీ ఉడికిపోయినాయి. ఎంత బాగా వచ్చింది చూసారా. ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కాబట్టి చక్కగా అన్ని ముక్కలుగా ఉడికిపోయి ఇప్పుడైతే ఇందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలి. గరం మసాలా వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. గరం మసాలా వేసేసుకొని కడాయి కాడలు పట్టుకొని ఇటు అటు కూడా తిప్పుకోవాలి. మునక్కాడ ముక్కలు, ముల్లంగి ముక్కలు చక్కగా ఎలా ఉడికిపోయాయి చూసారా. చాలా బాగా ఉడికిపోయాయి అనమాట. ఉడకాయలేదు ఒక తీసి చూడొచ్చు. చక్కగా మెదుపుకుంటే పూర్తిగా స్మాష్ అయిపోతాయి. చేపలు కూడా ఉడికిపోయినాయి చూసారా. చేపలు ఏంటంటే ఈ పులుపు తగిలాక గట్టి పడతాయి, ముక్కలు అయితే మెత్తపడతాయి అన్నమాట. ఈ ముక్కలు అనేవి తింటున్నప్పుడు స్వీట్గా మనం బెల్లం పౌడర్ వేసాం కాబట్టి స్వీట్గా ఉంటుంది. ఈ ప్లేస్లోనే మనము ఉప్పు అన్ని సరిపోయలేదు కొద్దిగా టేస్ట్ చూసుకొని కొద్దిగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇలా అన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మరొక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఆల్మోస్ట్ మన 2 రకాల చేపలు ముక్కల పులుసు రెడీ అయిపోయింది. ఇలా ఎప్పుడైనా మీరు చేసుకొని తిన్నారా మీ ఇంట్లో కూడా? ఒక్కొక్క ఏరియాలో చేపల పులుసు ఒక్కొక్కలా చేసుకుంటారు. కానీ మా ఏరియాలో అంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కాబట్టి మేము ప్రతి చేపల పులుసులో కూడా స్వీట్ అనేది వేసుకుంటాం. అదే బెల్లం పౌడర్ కానీ లేదంటే బెల్లం కానీ పంచదార కానీ వేసుకుంటాము. అసలు స్వీట్నెస్ లేకపోతే అసలు పులుసు అనేది తినరు. మా ఏరియాలో ఇంతేనమాట. ఇంకా ఇదేనండి వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఉంటా దోస్తులు, బాయ్.